గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు బ్రెడ్ హల్వా చేసేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక లుక్ వేసేసుకోండి. ఫ్రై చేసుకున్న బ్రెడ్, 1 గ్లాస్ షుగర్, 1 గ్లాస్ మిల్క్, జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసి పెట్టేసుకోవాలి నెయ్యిలో, అండ్ కోవా అండ్ ఇలాచీ, దంచుకున్న ఇలాచీ. వీటన్నిటిని మనం బ్రెడ్ హల్వాలో యాడ్ చేసేసుకుందాం. ఒకసారి ఒక లుక్ వేసేసుకోండి గాయస్. తర్వాత ఒక బాండీ తీసేసుకొని దాంట్లో షుగర్, 1 గ్లాస్ షుగర్, గ్లాస్ కానీ కప్ కానీ ఈక్వల్ మెజర్మెంట్స్తో తీసుకోవాలి. మిల్క్ని, షుగర్ని అండ్ 1 కప్ ఆఫ్ వాటర్ని మనం దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఇది తీగ పాకం కన్నా ముందు రావాలి గైస్. షుగర్ మొత్తం కరిగిపోయి కొంచెం థిక్ అయితే సరిపోతుంది. మంచిగా కలుపుకుంటూ ఉండండి. చూడండి, బాయిలింగ్ టెక్స్చర్లోకి వచ్చేసింది. ఇది మనం ఒకసారి చెక్ చేసేసుకొని దీంట్లో మనం మిల్క్ యాడ్ చేసుకోవాలి ఈక్వల్ మెజర్మెంట్స్తో. వన్ కప్ షుగర్ వేసుకుంటే 1 కప్ వాటర్ వేసుకుంటే 1 కప్ మిల్క్ యాడ్ చేసేసుకోవాలి మనం దీంట్లో. అండ్ ఇది బాయిలింగ్ టెక్స్చర్కి వచ్చిన తర్వాత దీంట్లో ఫ్రై చేసుకున్న కిస్మిస్ అండ్ క్యాషూ అన్నీ యాడ్ చేసేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసుకొని సైడ్స్ తీసేసుకొని, బ్రెడ్కి ఉన్న సైడ్స్ మనం ఆయిల్లో వీటిని ఫ్రై చేసుకోవాలి. అవి ఇప్పుడు మనం మిల్క్లో యాడ్ చేసుకుందాం. చూడండి గాయస్, నేను ఒకటినే వేస్తున్నాను, అంత గుంపుగా వేయట్లేదు. అండ్ తర్వాత అది బాయిలింగ్ టెక్స్చర్లోకి వచ్చాక కోవాని మనం యాడ్ చేసుకోవాలి. పచ్చి కోవా ఎక్కువ వేసుకోకండి గాయస్, ఎందుకంటే మనం మిల్క్ యాడ్ చేస్తున్నాం కాబట్టి కోవాని తక్కువ క్వాంటిటీలోనే యాడ్ చేసుకోవాలి. అండ్ ఫుడ్ కలర్, ఇది ఆప్షనల్ గాయస్, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేను ఆప్షన్ కోసం వేసాను. అండ్ మంచిగా దీన్ని మిక్స్ చేసేసుకొని ఇది కూడా మంచి బాయిలింగ్ టెక్స్చర్లోకి వచ్చేసేదాకా వెయిట్ చేయాలి. చూడండి, ఎంత ఎమ్మీగా బ్రెడ్ హల్వా, మీకు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. వచ్చేసేయండి, నేను చేసి పెడతాను మీకోసం. అండ్ లాస్ట్లో దించుకునేటప్పుడు మనం గీ యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ మనం బ్రెడ్ హల్వాలో యాడ్ చేసుకొని, చూడండి, మీకు ఎంత కావాలంటే అంత గీ మీరు యాడ్ చేసుకోవచ్చు. అది మంచి అరోమా ఇస్తుంది. చూడండి ఎంత ఎమ్మీగా బ్రెడ్ హల్వా రెడీ అయిపోయిందో. అండ్ లాస్ట్గా గార్నిషింగ్కి కోవా అండ్ కిస్మిస్. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈరోజు చేసేసుకొని తినేయండి. బాయ్ గైస్.